దీని వెనకాల చాలా మంది కృషి ఉండొచ్చు, నా కృషి ఉండొచ్చు, నా పట్టుదల ఉండొచ్చు కదనా. అలా చెప్పుకోవచ్చు కదా. అంటే మీ ఎదుగుదల చాలా మంది కష్టపడ్డారు అంటారా? చాలా మంది కష్టపడ్డారు. దాంట్లో ఇంకా ఎన్నో ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. నేను కూడా చెప్పుకోవాల్సినవి మీతో చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ రేపు రాబోయే రోజుల్లో మీరు గొప్ప స్థాయిలో ఉంటే మీ ఎదుగుదల కోసం కష్టపడ్డ వాళ్ళని గుర్తుపెట్టుకుంటారా కిరణ్ గారు, లేదంటే అట్లనే మర్చిపోతారా? మనం గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏదో ఒకటి చేయనైనా చేస్తాం కదా. మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మనం మంత్రిగా చూసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఆయనని మంత్రిగా చూసుకొని ఎంతో కష్టపడతారు. నాలాంటి వేల మంది యువకులు ఆయన అంటూ ఉన్నారు, ఇప్పటికీ ఉంటారు కూడా. అన్న, మనం స్ట్రేట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోదామన్న. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల నుంచి ఈ 5 ఏళ్లలో డోన్ నియోజకవర్గానికి ఏం జరిగిందంటే ఏం చెప్తారన్న మీరు? డోన్ నియోజకవర్గానికి నాకు తెలిసి దాదాపు నేను కల్లారా చూసినది అయితే పులివెందుల తర్వాత అత్యంత నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది డెవలప్మెంట్ విషయంలో దాదాపు మనకి వచ్చే మాట మాత్రం డోన్ నియోజకవర్గం అని నేను గట్టిగా చెప్పగలను. పక్కా చెప్తారు. అట్లా 2500 కోట్లతో దాదాపు ఈరోజు వర్కులు జరుగుతున్నాయంటే మీరు నమ్మగలుగుతారా? అది ఇవన్నీ కేవలం మాటల వరకేనా? అక్కడ పనులు కూడా అట్లా అవుతున్నాయి అంటారా అన్న? ఇప్పుడు ఈడ కూర్చొని మాటలు చెప్పేది అనేది చాలా ఈజీ అన్న. మనం ఒక్కసారి మీరు కెమెరా పట్టుకొని మా ఊరికి వస్తే మీరు రాండి, నేను నిరూపిస్తాను, నేను చూపిస్తాను. జరిగే పనులు కానీ, ఐటీ కాలేజీలు కానివ్వండి, బీసీ రెసిడెన్సీ స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, అక్కడ ఉండే బస్ స్టాండ్స్ కావాలి, నేను కాదన్న ప్రజలు చెప్తారు సమాధానం. డోన్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులని మీరు దగ్గరుండి చూపిస్తామని అన్నారు. ఈ మాట మీద నిలబడతారా మీరు? ఖచ్చితంగా అన్న, ముమ్మాటికి. నేనే కాదు, డోన్ నియోజకవర్గ ప్రజల్లో ఎవరిని అడిగినా మీకు దాని మీదనే సంసిద్ధంగా ఉంటారు. రావాలా రాబోయే రోజుల్లో? మీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు రావాలి, మేము చూపించాలి. మరి ఎందుకన్నా మరి ఇంత నియోజకవర్గంలో ఇన్ని వేల కోట్లు పెట్టి అభివృద్ధి జరుగుతుంటే ఎందుకు ప్రతిపక్ష నాయకులు ప్రతిసారి కనీసం రోడ్లు కూడా లేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని మాట్లాడుతున్నారు? వాళ్ళు బహుశా డోన్కి వచ్చిండకపోయి ఉండొచ్చు అన్న, అనేవాళ్ళు డోన్కి వచ్చిండకపోయి. అభివృద్ధి అంటే ఒక డోన్ విషయం కాదు కదా, రాష్ట్రం అంతా బేస్ చేసుకొని మాట్లాడాలి కదా. మరి రాష్ట్రం అంతటా అదే పరిస్థితి ఉందా? రాష్ట్రం అంతటా ఖచ్చితంగా అభివృద్ధి ఉంది. రాబోయే రోజులలో మా అన్న జగనన్న గెలిచబోతున్నాడు. మన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అదే పదవి ఏదైతే ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక మంత్రిగా ఏదైతే వ్యవహరిస్తున్నారో అక్కడి నుంచి వాళ్ళు ప్రాతిపదిస్తారు. ఖచ్చితంగా దీన్ని నమ్మగలుగుతాను నేను. మీరు అడిగిన క్వశ్చన్కి అదే సమాధానం. అంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నారని అంటే ఆయన చేశాడన్న. మనం ఈరోజు కాదు, ఆయన చిన్న స్థాయి నుంచి, సర్పంచ్ స్థాయి నుంచి ఈరోజు ఒక ఆర్థిక మంత్రి విత్ ఇన్ 12 years ఆఫ్ టైంలో ఆయన అయినా అంటే మీరు నమ్మగలుగుతారా? సర్పంచ్ నుంచి అక్కడ ఆయన చేసే వర్క్ కానివ్వండి, ఈ రోజుకి మీరు దాన్ని చూస్తే అర్థమవుతుంది. ఏందన్నా అక్కడ ఇప్పుడున్న ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి అవతల అపోనెంట్ క్యాండిడేట్లకు ఏంది వ్యత్యాసం, ఆయనకు వీళ్ళకు ఏంది వ్యత్యాసం అంటే? అది మనం నాకంటే ప్రజలను అడిగితే బాగా చెప్తారు నేను క్వశ్చన్. మీరు ఆయన శిష్యులు కదా, మీకు తెలిసి ఉండాలని. అంటే ఆయన శిష్యులు అంటే మనకి ఉంది, కానీ నేను చెప్పడం కంటే ఆయన గురించి నేను చెప్పడం కంటే బేదంచెర్ల మండలం అనుకోనివ్వండి, డోన్ నియోజకవర్గంలో చిన్న పిల్లోని అడిగినా చెప్తాను. ఓకే బ్రదర్, ఇందాక నేను అడిగినట్టు బుగ్గన్న గారి ప్రియ శిష్యులు అని చెప్పిన కదా మిమ్మల్ని. ఇట్లా చెప్తే మీకు వినసంపుగా వినడానికి బాగా అనిపిస్తుందా, లేదంటే వేర్ హౌస్ డైరెక్టర్ అయినటువంటి బాబురెడ్డి గారి పేరు చెప్తే మీకు బాగా అనిపిస్తుందా? మీరు చెప్పే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ప్రియ శిష్యుని కంటే నాకు బాగా నచ్చినటువంటి మన రాష్ట్ర వేర్ హౌస్ డైరెక్టర్ గారు అయినటువంటి బాబురెడ్డి గారి శిష్యుడు అని చెప్పుకోవడం చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను. ఏందన్నా బాబురెడ్డి గారిలో ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు మీరు? బాబురెడ్డి గారు అంటే ఆయన చాలా కష్టపడి చాలా కృషి ఉన్న వ్యక్తి అనమాట. పార్టీ కోసమైనటువంటి పార్టీ కావచ్చు, అలాగే మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి గెలుపు కోసం ఆయన కృషి చాలా ఉందని నేను కోరుకుంటున్నాను. ఆయన ఎంటంబడి ఉండి చూసిన వాడినిగా ఈ మాట చెప్పాను. మాకు తెలిసిన పరిజ్ఞానం లేదనంటే రాజకీయ నాయకులు అనగానే ఏదో ఒకటి ఆశించి వాళ్ళు ఎమ్మటి ఫాలోవర్లుగా నిరంతరం తిరుగుతూ ఉంటారు. మీరు కూడా అదే లెక్కలో ఉన్నారా, లేదంటే వాళ్ళ నుంచి ఏ విధంగా ఆశించకుండా వాళ్ళని ఇష్టపడే వ్యక్తుల్లో ఉంటారా? అంటే అన్న దాదాపు నాకు ఇప్పుడు 23 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ నేను పార్టీలో తిరగబట్టి 2.5 సంవత్సరాలు అయింది. అంటే 2.5 సంవత్సరాలు అంటే మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎంబడి తిరగబట్టి 2.5 సంవత్సరాలు అయింది. ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి మంత్రి అయ్యారో దాని తర్వాత నుంచి ఆయన ఎంబడి తిరగడం జరిగింది. దాంతో భాగంగా మనం ఇప్పుడు ఏపీ స్టేట్కి వేర్ హౌస్ డైరెక్టర్ ఉన్నారో వారితో నాకున్న అనుబంధం కానివ్వండి, ఆయన నాకు రాజకీయ గురువు అని చెప్పుకోవచ్చు. మీకు బాబురెడ్డి గారికి ఎన్నేళ్ల నుంచి పరిచయం ఉందన్న? చిన్నప్పటి నుంచి పరిచయం అన్న. నా ఇన్స్పిరేషన్ అనమాట ఒక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అనుకోండి. ఆయన సర్పంచ్గా మన బేదంచెర్ల మండలంలో ఎప్పుడైతే ఆయన సర్పంచ్గా పోటీ చేశారో చిన్నతనం నుంచి నేను ఆయనను చూసి ఇన్స్పైర్ చేసుకునేది ఒకటే, ఏదైనా రాజకీయం అంటే ఆశించే గుణం ఉండకూడదు, శాసించే గుణం ఉండాలని గట్టిగా నమ్మిన వ్యక్తి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఆయన అడుగుజాడలో నడిచే వ్యక్తే
మన వేర్ హౌస్ డైరెక్టర్ బాబురెడ్డి గారు. ఇంత చిన్న వయసులో అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది, అండ్ దట్టు వైసీపీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది అన్న మీకు? అన్న, రాజకీయంలోకి నేను రావాలనో ఏదో చేయాలనో అని కాదు. రాజకీయం అనేది నువ్వో నేనో ఇంకొకరో చేసేది కాదు. రాజకీయం అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నేను ఈరోజు మీ ఛానల్ తరపున తెలియజేసుకోవాలనుకుంటున్నాను. సామాజిక బాధ్యత అంటే మిగతా వాళ్ళకు ఉండదా? ప్రతి ఒక్కరికి ఉంటుందన్న బాధ్యత. నేను అదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. మనకి ఏదైతే మన బిజినెస్ అనుకోనివ్వండి, మన జాబ్ అనుకోండి, దాంతో పాటు మన లైఫ్లో ఒక పార్ట్ అనేది రాజకీయం. అది నీకు నాకు ఇంకొకరికి అని కాదు. ఆంధ్రాలో పరిస్థితి చూసుకుంటే ఇంకో కొద్ది రోజులలో సార్వత్రిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే వైసీపీ, అండ్ ముఖ్యంగా మీ డోన్ నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? డోన్ నియోజకవర్గం పరిస్థితి ఏముందన్న, రాబోయే కాలంలో పోయినసారి దాదాపు 40,000 మెజారిటీతో మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము. అదేవిధంగా నా లాంటి యువకులు 1,000 మంది ఆయన అడుగుజాడల్లో నడుస్తారు రాబోయే కాలంలో. అదేవిధంగా దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకోనికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బుగ్గన గారు ఆ నియోజకవర్గం, డోన్ నియోజకవర్గం నుంచి గెలుస్తారా? ఖచ్చితంగా గెలిచేది కాదన్నా, మళ్ళీ అడుగుతున్నా, గెలుస్తారా? గెలిచేది కాదన్నా, 1,00,000 ఓట్ల మెజారిటీతో మేమందరం గెలిపించాలనే కోరుకుంటున్నాం. అక్కడ కూటమి అయినటువంటి జనసేన, టీడీపీ కూటమి అయినటువంటి అభ్యర్థులు కూడా గట్టిగా ఉన్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గట్టిగా ఉన్నారంటే అది వాళ్ళని అడగాలన్నాను. అది గట్టిగా ఉన్నారో వాళ్ళు ఎట్లా లూజ్గా ఉన్నారనేది వాళ్ళని మీరు అడగాల, మీరు వాళ్ళకి చెప్పాలి. అంటే మీరు గెలవడం అనేది చెప్తున్నారు, బాగానే ఉంది, కానీ మెజారిటీ కూడా ఎంత వస్తుందో చెప్తున్నారు కదా, అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాను. అంత కాన్ఫిడెంట్ ఏముందంటే ఆయనకున్న విజను, ఆయనకున్నటువంటి పట్టుదల, ఎవరు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఉన్న పట్టుదల, ఒక పట్టు నియోజకవర్గం మీద ఆయనకు ఉండే పట్టు అనేది మమ్మల్ని అట్లా చేస్తుంది. ఏ నాయకుడు ఉండిండడు అట్లా. సరే మీరు చెప్పండి అన్న, ఇప్పుడున్న పరిస్థితులలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మీ నియోజకవర్గ ప్రజలు టీడీపీ జనసేన అని కాదని వైసీపీ కోటేయాలంటే మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏందన్న? మా దగ్గర ఉన్న ప్రత్యేకత అని కాదు, ముఖ్యంగా వైసీపీకి చెప్పాలంటే ఇప్పుడు ఒక వాలంటీర్ వ్యవస్థ అనుకోనివ్వండి, ఒక సచివాలయ వ్యవస్థ అనుకోనివ్వండి, ఒకప్పుడు మనకి ఏదైనా కావాలంటే ఒక విజయవాడకో హైదరాబాద్కో ఉమ్మడి రాజధానికి ఉన్నప్పుడు ఒక విజయవాడకు అనుకోండి, హైదరాబాద్కి అనుకోండి రావాల్సిన అవసరం వస్తుండే, కలెక్టర్ ఆఫీస్కి కూడా రావాల్సి వస్తుండే. కానీ ఇప్పుడు అలా లేదు కదా నా పరిస్థితి. ఏ పల్లెటూరు ఉన్నా ఆ పల్లెటూరులో సచివాలయం ఉంటుంది, ఆ పల్లెటూరులోనే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు. ఏ పనైనా అక్కడక్కడనే జరిగిపోతుందంటే ఇంకా అంతకంటే ఏం కావాలన్నా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలంటారు అంతకంటే? అనుకున్నవన్నీ ఈసారి నెరవేర్చే సార్వత్రిక ఎన్నికలకు పోతుందా వైసీపీ? ఖచ్చితంగా. రైట్ అన్న, మీరు ఇందాక బుగ్గన్న గారి విషయంలో మాట్లాడుతూ చిన్న పిల్లోని అడిగినా కూడా ఆయన గురించి చెప్తారు అని అన్నారు కదా, ఏందన్నా ఆయనలో మీకు నచ్చే కొన్ని స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఆయనలో నాకు నచ్చినది బేదంచెర్ల మండల ప్రజలకు అనుకోనివ్వండి, డోన్ నియోజకవర్గ ప్రజలకు అనుకోండి, నచ్చేది మాత్రం ఒకటే. ఆయన ఏదన్నా అనుకున్నాడు అంటే దాన్ని శంకుస్థాపన చేసి దాని భూమి పూజ చేసిన తర్వాత ఆయన అంత స్థాయిలో ఉన్నా కూడా ఈ రోజుకు ఆయన ఎన్ని మండలాలు ఉన్నాయి డోన్ నియోజకవర్గంలో? దాదాపు 3 మండలాలు ఉన్నాయి. 3 మండలాలలో ఎన్ని పల్లెలు ఉన్నాయి? ప్రతి ఒక్క పల్లె ఆయన డోర్ టు డోర్ తిరిగినా తిరగకున్నా ఆయన ప్రతి ఒక్కరి పేరు, ప్రతి ఒక్క పల్లె పేరు చెప్పగలడు. అట్లాంటి నాయకుడు నేను ఎప్పుడు చూడలేదు. రాజకీయాల్లో ఇటువంటి నాయకులు ఉండడం అసాధ్యం అనిపిస్తుంది నాకు. అసాధ్యం అంటే ఖచ్చితంగా మీరు ఎక్కడన్నా చూడండి, ఏ మీటింగ్లన్నా కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మీరు రాండి, నా అంబడి నేను చూపిస్తాను. ఆయన మీటింగ్కి ఒకసారి మీరు అటెండ్ అయితే మీకు తెలుస్తుంది. ఆయన ప్రతి ఒక్క పల్లె పేరు చెప్పగలడు. బేదంచెర్ల మండలంలో 35 పల్లెలు ఉన్నాయి. 35 పల్లెల పేర్లు ఆయన అనర్గళంగా, ఆయన విజన్ ఉన్నటువంటి లీడరు. ఆయన ఏదైనా అనుకుంటే గట్టిగా చేస్తాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో, మన రాష్ట్ర సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఏదైతే మాట ఇప్పించుకున్నాడో, మోడర్న్ నియోజకవర్గంగా డోన్ని నేను తీర్చిదిద్దుతానని పాదయాత్రప్పుడు ఏదైతే బేదంచెర్లలో పాత బస్టాండ్లో ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట కట్టుబడి ఆయన మోడర్న్ నియోజకవర్గంగా 2,500 కోట్లతో అభివృద్ధి పనులని ఈ రోజుకు పూర్తి చేశారు.